పెంచుడు దంచుడు కమిషన్లు కొట్టుడు. ఇది తప్ప ప్రజలకిచ్చిన హామీలు ఏమైనా అమలవుతున్నాయా? ప్రజలకిచ్చినవి మాత్రమే అయితలేవు, అన్ని అబద్ధాలే. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మన 9 ఏళ్లల్లా కరోనా వచ్చిన కొత్త రాష్ట్రమైనా మనము 23 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చింది బీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్ళైంది. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలకు ఇచ్చిపోయినాం మేము మీకు. ఇప్పుడు మన అంతగిరి ఉన్నది, రిజర్వాయర్ రెడీ, పంపులు, మోటార్లు, కరెంటు, మెయిన్ కెనాల్స్ కూడా తవ్వినాం. ఇంత పిల్ల కాలువలు తవ్వితే ఒక 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, దానికి కాలువలు తవ్వితే 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ గా పని చేస్తున్నారే బీఆర్ఎస్ 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది. మరి ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా 2 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రా? ఇస్తే ఎక్కడ ఇచ్చిండ్రో చూపియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలో ఎక్కడిచ్చిండ్రు? అన్ని అబద్ధాలే. మిడ్ మానేరు మేమే కట్టిమన్నారు ఒకసారి అసెంబ్లీలో. మిడ్ మానేరు మేమే కట్టిమన్నారు. నేను లేచి ఉతికినా, అరే మిడ్ మానేరు మీరు కట్టలేదురా నాయనా, ఇగో గింత కాంక్రీట్ మేం చేసినాం, ఇగో గింత మట్టి మేం చేసినాం, గిన్ని 100 కోట్ల రూపాయలు ఆ మిడ్ మానేరులో మునిగిపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. పలాన్ డేట్ నాడు మిడ్ మానేరు పూర్తి చేసింది మేము, మిడ్ మానేరు కింద నీళ్లు ఇచ్చింది మేమని చెప్పినాం. నోరు మూసుకున్నారు. అంటే అబద్ధాలు చెప్తే వీళ్ళకి ఏం తెలుస్తుంది, తయారు ఉండరు అనుకున్నారు. కానీ లేచి నిలబడి అసెంబ్లీలో నోరు మూపించినాం కాంగ్రెస్ వాళ్ళు. ఈ రకంగా కేవలం అబద్ధాల పునాదుల మీద వచ్చింది. అయితే మనం విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండద్దు. ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం వచ్చింది. సర్ ఏంటిది సర్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరగాలి. 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, 2002లో నీకు ఓటు హక్కు ఉన్నదా, 2002లో ఉన్నదా అని వచ్చి అడుగుతున్న అంగన్వాడీ టీచర్. ప్రతి ఊర్లో అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉంటారు. పట్టణం కరీంనగర్ అయితే ఆర్పీలు బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉంటారు. వాళ్ళు 2002లో మీ కుటుంబంలో ఎవరికన్నా ఓటు ఉంటే ఫ్యామిలీ గ్రూపింగ్ అని ఆ కుటుంబ సభ్యులందరినీ గ్రూప్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఫ్యామిలీ గ్రూపింగ్ కాకపోతే డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు ఇంటింటికి వచ్చి మళ్ళా మనను 10 రకాల డాక్యుమెంట్లు అడుగుతారు. అది ఈ నెల 25వ తారీఖు స్టార్ట్ కాబోతా ఉంది. ఈ నెల 25వ తేదీ ఎస్ఐఆర్ డోర్ టు డోర్ సర్వే జరగబోతా ఉంది. ప్రతి ఇంటికి వచ్చి ఆల్రెడీ 2002లో మీకు ఓటకు కలిగి ఉంటే మిమ్మల్ని ఏ సర్టిఫికెట్లు కాయిదాలు అడగరు. ఇంటింటికి 2 పేపర్లు ఇస్తారు. ఆ పేపర్లు నింపి ఒకటి వాళ్ళకి ఇవ్వాలి, ఇంకొకటి రిసీవ్డ్ కాపీ ఇచ్చినట్టు ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి, సంతకం పెట్టించుకోండి. అదొకవేళ మీకు నింపరాదు, చదువుకోలేదు, మన బూత్ లెవెల్ ఏజెంట్ ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అధికారికంగా భాగస్వామ్యం కల్పించింది. మనం కూడా ప్రతి బూత్కు ఒక ఏజెంట్ పెట్టుకున్నాం. మీరు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ వెంట మీరు వెళ్ళొచ్చు, ఓటర్లకు మీరు సహకరించవచ్చు. ఓటర్లకు ఆ ఫామ్ నింపరాకపోతే మీరే నింపి తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. దానికి 1 నెల రోజుల టైం ఉంటుంది. జూలై 25 నుంచి జూన్ 25 నుంచి జూలై 25 దాకా ఈ ఫామ్స్ నింపి వాపసు ఇవ్వాల్సి ఉంటుంది. జూలై ఎండింగ్ లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ చేస్తారు. అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఇస్తారు. మీ ఆర్డీఓ, మీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతున్నారో ఆయనే ఈ సర్ ప్రోగ్రామ్ కి ఇన్ఛార్జిగా ఉంటాడు. మీ ఎంఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళు మండల స్థాయిలో వాళ్ళు బాధ్యులుగా ఉంటారు. సో గ్రామంలో బూత్ లెవెల్ ఆఫీసర్ గా అంగన్వాడీ, మండలంలో ఎంఆర్ఓ, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ దీనికి ఇన్ఛార్జిగా ఉంటారు. సో మనకి ఎక్కడన్నా 2002లో ఓటు లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, నీ పేరు మీద ఒక 10 రకాల ఆధారాల్లో ఏదన్నా ఒక ఆధారం చూపిస్తే
మీ ఓటు నమోదు చేయడం జరుగుతుంది.